ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం. అలాగే 90th బర్త్డేకి మైల్ స్టోన్ బర్త్డేకి నేను కూడా వెళ్ళి ఇండియా వెళ్ళి ఆయన ముందు పర్ఫామ్ చేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. అలా ఆయన ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన డిసిప్లిన్, డివోషన్ అండ్ డెడికేషన్. ఆయన 10 రోజుల క్రితం మాట్లాడాను. ఆయన స్వర్గస్థులయ్యే 10 రోజుల ముందు మాట్లాడితే అస్సలు ఒంట్లో బాగాలేదు, అసలు నాలుగైతే చప్పడిపోయిందమ్మా, అసలు ఏమీ తినలేకపోతున్నాను, కానీ అది రేపు షూటింగ్ ఉంది, అది ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఓ మై గాడ్, నేను అనుకున్నాను ఎంత ఒంట్లో బాగోకపోయినా మీరు అంటే తను చేసే పని మీద ఆయన భక్తి, శ్రద్ధ, డివోషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అన్నమాట. సో అవి చూసి మనం నేర్చుకోవాలి, మన యువత కూడా ఆయనలాగే ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆయనతో ఎన్నో చాలా అనుభవాలు, ఎన్నెన్నో మాటలు మాట్లాడడం చాలా జరిగాయి. అవన్నీ చెప్పాలంటే నాకు రోజులు పడతాయి. రెగ్యులర్గా మాట్లాడేదాన్ని ఆయనతో. ఒకరోజు కాల్ చేసి ఆయన మిస్ అయిన